నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద గుళ్లకమ్మ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి. వినికొండ మున్సిపల్ కార్యాలయం వద్ద తిరంగ యాత్రను ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో బీట్ ద హీట్ అవగాహన కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది. వినికొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వంతెన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ వంతెన అందుగుల కొత్తపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంతో కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా వర్షాకాలంలో గుండ్లకమ్మ నది ఉధృతి కారణంగా తలెత్తే ఇబ్బందులను నివారిస్తుందని చీఫ్ విప్ జీవి అన్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిసిసిబి చైర్మన్, మాజీ శాసనసభ్యులు డిసిసిబి చైర్మన్ మక్కన్ గారికి, అలాగే జనసేన నాయకులు నాగసేనరాయల్ గారికి, శంకర్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నూజెండ్ల, వినికొండ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి డిఈ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. మంచి క్వాలిటీ ప్రమాణాలతోటి ఇక్కడ వర్క్ నడిపిస్తున్నందుకు డిఈ గారికి, ఈ గారికి, ఎస్సీ గారికి అభినందనలు. ఈ బ్రిడ్జి 16,25,00,000తోటి ఈ బ్రిడ్జి నిర్మాణంతో ముందుకెళ్తున్నాం, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. అంటే రానున్న 5 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ బాధ్యత కాంట్రాక్టర్ మీదే అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో క్వాలిటీ ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. బ్రిడ్జి కట్టినటువంటి కాంట్రాక్టరే 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా చేసే విధంగా దీంట్లో నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఈ బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయడానికి వచ్చే ఫిబ్రవరి కల్లా ఈ బ్రిడ్జి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులను కోరటం జరిగింది. ఈ బ్రిడ్జి పూర్తవడం వలన రాయలసీమలకి, ఇటు ఒంగోలు పోవడానికి, ప్రకాశం జిల్లా పోవడానికి ఇది ఒక షార్ట్ కట్ రూట్ అవుతుంది. అట్లాగే ఒంగోలు నుండి రాయలసీమ వెళ్ళటానికి ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోవటం వలన చాలా డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే మనకి వినికొండ మండలం, నూజెండ మండలం మధ్య ఈ బ్రిడ్జ్ ఉన్నందువలన మంచి అవినాభావ సంబంధాలు, ట్రాన్స్పోర్ట్ పెరగడానికి పూర్తిగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది ఈ బ్రిడ్జి నిర్మాణం. సో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవడం వలన మామూలుగా శీతాకాలం మామూలుగా రైనీ సీజన్లో గుళ్ళకమ్మ వాగు ఉన్నప్పుడు ప్రయాణానికి బాగా ఇబ్బందిగా ఉంది. అందుగుల కొత్తపాడు నుండి ఇటు పాతకోట నాగిరెడ్డిపల్లి, ఇటు పడమటపల్లెలకు వెళ్ళటానికి వేసవిలో కుదురుతుంది, కానీ మిగిలిన టైంలో వెళ్ళడానికి ఈ గుండ్లకమ్మ వాగు అడ్డం వచ్చినందువలన రవాణా సౌకర్యాలు మొత్తం కూడా స్తంభించిపోతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి పూర్తయినందువలన చాలా డిస్టెన్స్ తగ్గిపోతుంది. దీనివల్ల ప్రజలకు అనేక గ్రామాలకు వెళ్ళటానికి, ప్రకాశం జిల్లాకి వెళ్ళటానికి ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే నాణ్యతా ప్రమాణాలతో ఇది పూర్తి చేస్తున్నాం. ఇక్కడ అందుగులపాడు, కొత్త నాగిరెడ్డిపల్లి దగ్గర ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరి కల్లా ఇది పూర్తి అవుతుంది. అట్లాగే ఇంకో బ్రిడ్జి గోకనకొండ దగ్గర, గోకనకొండ పువ్వాడ మధ్య ఒక ఇదే విధంగా గుళ్ళకమ్మ వాగు మీద పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాం. అది కూడా
రేపు జూన్ కల్లా దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు కోరడం జరిగింది. దానివల్ల అక్కడ కూడా మన వినుకొండ నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి వెళ్ళటానికి దానివల్ల చాలా గ్రామాలకి సుమారు 15-20 గ్రామాలకి రాకపోకలు బాగా పెరుగుతాయి. అక్కడ నుండి నేషనల్ హైవేకి వెళ్ళడానికి కూడా దగ్గర అవుతుంది. దీనివల్ల ప్రజా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అలాగే రైతాంగానికి కూడా మార్కెట్ యార్డులకు వెళ్ళటానికి కానీ ఇంకోటి పండిన పంటను తీసుకెళ్ళటానికి ఈ బ్రిడ్జిలు ఎంతగానో రైతాంగానికి ఉపయోగపడే విధంగా, అట్లాగే అంటే రవాణా డిస్టెన్స్ తగ్గినందువలన పెట్రోల్ డీజిల్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ బ్రిడ్జి వలన బహుళ ప్రయోజనాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీనికి నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి కంట్రిబ్యూషన్ కూడా ఇచ్చి ఈ నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లినందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రిడ్జి కనీసం గుణాదులు కూడా ఎందుకు తీలేకపోయారు, దానికి సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఒక బ్రిడ్జి కట్టారా? ఎక్కడన్నా ఒక కలవట్ కట్టారా? ఈ నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో పోయిన ఒక బ్రిడ్జి కట్టారు. ఎట్లాంటిది మాటలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు. తెలుగుదేశం వాళ్ళ మీద, ఎన్డీఏ నాయకుల మీద అసత్య ప్రచారాలు చేశారు తప్ప చేసిన మంచి పని ఒకటి ఉందో చెప్పానండి. గత ప్రభుత్వాన్ని, గత ఎమ్మెల్యే ఏం చేశాడు? అది ఎదుటోళ్ళ మీద బురద జల్లటం, దుష్ప్రచారం చేయటం, మేము అంత చేసాం ఇంత చేసాం అన్నాం. నువ్వేం కట్టావు చెప్పు? ఓ బ్రిడ్జి కట్టావు నువ్వు ఈ వినుకొండ నియోజకవర్గంలో. గతంలో మరి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టింది ఎవరు? మేం కాదా? చంద్రబాబు గారి పాలనలో కట్టింది ఎవరు? మేమే కదా. మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టింది మేమే, ఈ బ్రిడ్జి కడుతుంది మేమే. దీనికి కంట్రిబ్యూషన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్, మా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో. అట్లాగే గోకరకొండ దగ్గర బ్రిడ్జి కడుతుంది మేమే. నా టైంలో చంద్రబాబు గారి సహకారంతో 3 బ్రిడ్జిలు కడుతున్నాం. మీరు కనీసం ఒకటన్నా కట్టారా? ఎందుకు కట్టలేకపోయారు? వినుకొండకు అది చేసాం ఇది చేసాం అన్నారు. కనీసం కొండ మీద ఘాట్ రోడ్డుకు పూర్తి చేయలేకపోయారు మీరు. ఈరోజు ఇంజనీర్లు అడిగితే ఇంకా కొండ మీద డెప్త్ ఇంకా చాలా నిబంధనల ప్రకారం హైట్ స్లోప్ ఎక్కువైపోయింది, దాన్ని తగ్గించాలి, లేకపోతే బస్సులు వెహికల్స్ వెళ్ళడానికి చాలా కష్టం అని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు కొండ మీదకి వెళ్ళడానికి. ఇంకా ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాల్సింది చాలా ఉంది. ఇది పండగలోపు కొంత కొండ మీదకి వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని సుగమం చేసి పండగ తర్వాత ఏదైతే డీప్నింగ్ ఉందో హైట్ ఉన్నటువంటి కొండలు ఏదైతే చౌకాలు ఉన్నాయో పండగ అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని కూడా టేకప్ చేసి కొండ మొత్తం ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా భక్తులందరి సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం. పాకిస్తాన్ ఉగ్రముఖుల పిచ్చనిచేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఎన్డీఏ పక్షాలు చేపట్టిన తిరంగ యాత్రలో భాగంగా శుక్రవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన తిరంగ యాత్రకు చీఫ్ విప్ జీవి పాల్గొని ప్రారంభించారు. శివయ్య స్తూపం, కారంపూడి రోడ్, సురేష్ మహల్ రోడ్డు మీదుగా తిరంగ యాత్ర మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుంది. కార్యక్రమంలో జేడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అభినందనలు, గర్వకారణంగా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి మోడీ గారు తీవ్రవాదుల మీద ప్రకటించినటువంటి యుద్ధం, పహల్గాంలో అమాయకుల్ని బలిగొన్నారు, అన్యాయంగా ప్రాణాలు తీశారు. దానికి ప్రతీకారంగా తీవ్రవాదులకి గుణపాఠం చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినటువంటి సైన్యాన్ని, త్రివిధ దళాధిపతులకు, భారత సైన్యాధిపతులకి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. టెక్నాలజీలోను అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించడంలోను, శత్రు స్థావరాలని మట్టుపెట్టడంలో భారత సాటి ప్రపంచంలో అని చెప్పి ఈరోజు సాటి చెప్పింది భారత సైన్యం. భారత సైన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రాణాల సైతం లెక్క చేయకుండా వీరోచితంగా మరి పోరాడినటువంటి ఈ సింధూర్ ఆపరేషన్ కి, భారత సైనికులకి, వీర జవాన్లకి ఈరోజు సెల్యూట్ చేస్తా ఉన్నా. అలాగే ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్ మురళీ నాయక్, మన కావలి మురళీ నాయక్ వీరమరణం చెందాడు. వారికి జోహార్లు అర్పిస్తున్నాను.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆపరేషన్ సింధూర్ కి పూర్తి మద్దతు ప్రకటించి దేశానికి అండగా నిలబడ్డారు. 145 కోట్లు భారత జాతి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా మతాలకు అతీతంగా భారతదేశానికి అండగా మేమందరం ఒక్కటే అని సమైక్యత సాటి చెప్పినటువంటి అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ యాత్రలో కులాల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా, హిందువులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము భారతీయులందరం మేము ఒక్కటే అని చెప్పేసి చాటి చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 50,000 రూపాయలు ప్రకటించి 50 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించడం, 5 ఎకరాల భూమిని ప్రకటించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా 25 లక్షల రూపాయలు మరి ప్రకటించడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, వీర జవాన్లకి ఎప్పుడు దేశం కొండంత అండగా ఉంటుందని, వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం, మురళి నాయక్ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ప్రకటించడం ఎంతో అభినందనీయం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో వీర జవాన్లకి, ఈరోజు ఆపరేషన్ సింధూర్ కి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జరిపినటువంటి తిరంగా యాత్రలో పాల్గొన్న అందరికీ మరొకసారి పేరు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి దాడికి మద్దతుగా మనం అందరం కూడా ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, మహిళా మనులకి, వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నాం. 145 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఈ రోజున భారతదేశంలో నిలబడ్డారంటే అది దేశభక్తి. అదేవిధంగా మొట్టమొదటి నుంచి కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ అస్థిరంతో ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ ఈ భారతదేశాన్ని అస్థిరపరచాలని ఒక దురుద్దేశంతో చేసినటువంటి దాడిని సమర్థవంతంగా తిప్పుకొట్టినటువంటి భారత సైనికులకి, త్రివిధ దళాధిపతులకి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, దానికి పూర్తి మద్దతు ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా ఐకమత్యంగా ఉంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి నాయకులకి, మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం బండ్లమోటుకు చెందిన రైడర్ పుట్టి జాషువా దానియేలు తన మోటార్ సైకిల్ పై భారతదేశం నుండి బ్రూనై దేశానికి సాహసయాత్ర చేసి రికార్డు సృష్టించారు. దక్షిణ తూర్పు ఆసియాలోనే అతి పెద్దదైన సముద్రంపై నిర్మించిన 30 కిలోమీటర్ల పొడవైన వంతెనపై తన బైక్ ను నడుపుతూ దానియేలు ఈ ప్రత్యేకమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇంత సుదూర ప్రయాణం చేసి, మరీ ముఖ్యంగా సముద్రంపై ఉన్న అతి పెద్ద వంతెనపై మోటార్ సైకిల్ పై వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా దానియేలు నిలిచాడు. ఈ సాహసోపేతమైన యాత్ర దానియేలు యొక్క ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది. మారుమూల ప్రాంతమైన బండ్లమోటు నుండి వచ్చి ఒక యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం నిజంగా గర్వించదగ్గ విషయం. सीने में धड़कती अंगार रहे, बड़काल दुश्मनों पे गिरू, मुख से निकलती ललकार रहे, कटे शीशों का अंबार करूं जब तक हाथों में तलवार रहे, रण विजय का वर्ण करूं, एक लिंग जी की जय जयकार रहे, लहू में मेरी ज्वाला ताप करे, मन शत्रुओं का भयंकर ताप करे, कण कण से आती ये आवाज रहे, मेरी माँ कौम हमेशा आजाद रहे, मारी जामड़ तू मारी. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించిన మన భారత సైన్యంకి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో నర్సరావుపేట సిటీ నందు నిర్వహించిన తిరంగా ర్యాలీ కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు,
రాష్ట్ర మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయక్ కట్టా సుబ్బారావు మరియు బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, పలువురు ప్రజా సంఘాలు నాయకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించారు. ప్రధాన కూడలి శివయ్య స్తూపం సెంటర్ లో ఆక్రమణలు పెరిగిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను కొంతమేర తగ్గించేందుకు శివయ్య స్తూపం వద్ద ముందుగా ప్రభుత్వ గదులు తీసివేసి అనంతరం ఆక్రమణలను శుక్రవారం రాత్రి కొంతమేర మున్సిపల్ అధికారులు తొలగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మే నెల 3వ శనివారం బీట్ ద హిట్ అనే అంశం పేరుతో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వడదెబ్బ నుండి మరియు వేడి గాలుల నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మున్సిపల్ కార్యాలయం వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి షకీలా, మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్కే ఇస్మాయిల్, వార్డు కౌన్సిలర్స్, ఎన్జీఓలు, మెప్మా సిబ్బంది, వార్డు సెక్రటరీలు, శానిటేషన్ మేస్త్రీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనం 5వ నెల మే ప్రతి నెల 3వ శనివారం నాడు కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ నెలలో మనకి ఇచ్చిన మన ప్రోగ్రాం అంటే హీట్ ఎలా ఉంది, సమ్మర్లో ఉన్న వేడిని తగ్గించుకోవడం కోసం ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నీటిని వృధా అరికట్టడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే కార్యక్రమం మరి ఈ నెల తీసుకుని చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ గారు షకీలా మేడం గారికి, మన అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఆదినారాయణ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ మరి ఇస్మాయిల్ గారికి, విచ్చేసిన మెప్మా సిబ్బంది సిఓలకి, కృష్ణారెడ్డి, రవంతి వాళ్ళకి, అలాగే మిగిలిన సిబ్బంది కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మరి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞతో మేడం గారు కంటిన్యూ చేస్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.